హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలా ఈజీగా సింపుల్గా నోముకునే కొన్ని రకాల నోములను చూద్దామండి. ఫస్ట్ నోము వచ్చేసి చెరువులో చామంతి. ఈ నోముకోవడానికి ఈ 13 చిన్న గిన్నెలను తీసుకోవాలి. ఒక్కొక్క గిన్నెలో కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నీళ్లు పోసుకొని చామంతి పూలు వేసుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి. ఏ ప్లేట్లో అయితే గౌరమ్మను పెట్టుకుంటామో అది మనం ఉంచుకొని మిగిలిన వాటిని వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ చూడండి, మనము ఇలా 12 ప్లేట్లు ఒక బేసన్ కానీ తాంబాలం కానీ మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు దాంట్లో కూడా నోముకోవచ్చు. మూడో నోము వచ్చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల నోము. దీన్నే త్రిమూర్తుల నోము అంటారు. ఈ నోము నోముకోవడానికి 3 ప్లేట్లు కానివ్వండి, గిన్నెలు కానివ్వండి తీసుకోండి. ఒక దాంట్లో 13 విభూది పండ్లు, అలాగే ఇంకొక దాంట్లో 13 ఖర్జూర పండ్లు, మరొక దాంట్లో 13 తులసి దళాలు తీసుకోవాలి. నేను ఒకటే చూపించాను కదా, మీరు అన్నీ కూడా 13 తీసుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి. ఈ నోము అనేది మనం అన్నదమ్ములకు ఇవ్వాలి. 3 అన్నదమ్ములకు ఈ 3 ప్లేట్లను కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కటిగా ఇవ్వాలి. నెక్స్ట్ నోము వచ్చేసి రాఖీ ప్లేట్ల నోము అండి. ఈ నోముకోవడానికి ఇలా ప్లేట్లను తీసుకోవాలి. 13 ప్లేట్లు కావాలి. 13 ప్లేట్లలో కూడా మనం ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్క జంజము, అలాగే ఒక్కొక్క రాఖీ వేసుకోవాలి. దాంతోపాటుగా ఒక స్వీట్ పెట్టుకోవాలి. ఒకవేళ మనకి స్వీట్స్ అవైలబుల్గా లేనప్పుడు చాక్లెట్స్ కానివ్వండి, చక్కెర కానీ ఏదైనా పెట్టుకోవాలి. ఇలా 13 ప్లేట్లు పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి. ఏ ప్లేట్లో అయితే గౌరమ్మను పెడతామో అది మనం ఉంచుకొని మిగిలిన 12 వేరే వాళ్ళకి ఇవ్వాలి. నెక్స్ట్ నోము వచ్చేసి అక్కకు అటుకులు, చెల్లెకి శనగలు. ఈ నోముకోవడానికి ఒక 2 ప్లేట్లు తీసుకొని ఒక దాంట్లో అటుకులు వేసుకోవాలి. అటుకులు శనగలు క్వాంటిటీ లేవు. అలాగే నేను వీడియోలో చూపించే ప్లేట్లు వాటికి బదులు మీకు నచ్చినవి బుట్టలు కానివ్వండి, గిన్నెలు కానివ్వండి ఏవైనా తీసుకోవచ్చు. ఇలా నోముకున్న తర్వాత గౌరమ్మను పెట్టుకొని అక్క వరుస అయిన వాళ్ళకు అటుకుల గిన్నె, అలాగే చెల్లి వరుస అయిన వాళ్ళకి శనగల గిన్నె ఇవ్వాలి. నెక్స్ట్ నోము వచ్చేసి ధనం ధాన్యం. దీన్నే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి నోము అంటారు. దీనికోసము ఒక ప్లేట్లో బియ్యం వేసుకోవాలి, మరొక ప్లేట్లో కాయిన్స్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 5 రూపీస్ కాయిన్స్ వేసాను. మీరు ఏవైనా కాయిన్స్ వేసుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి. ఇలా ఈ నోముకున్న తర్వాత కాయిన్స్ ఉన్న ప్లేట్ మనం ఉంచుకొని ఈ బియ్యం పోసిన ప్లేట్నే వేరే వాళ్ళకు ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి సూర్యచంద్రుల నోము. ఈ నోముకోవడానికి ఒక 2 ప్లేట్లు తీసుకొని 2 ప్లేట్లలో నిండుగా కూడా ఇలా బియ్యం పోసుకోవాలండి. బియ్యం పోసుకున్న తర్వాత మనకి సూర్యుడు, చంద్రుడు అచ్చులు నోములు అమ్మే షాప్లో ఉంటాయి కదా, అవి తెచ్చుకొని ఒక దాంట్లో వచ్చేసి సూర్యుడు అచ్చు, మరొక దాంట్లో చంద్రుడి అచ్చు పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని మనము ఈ నోముకోవాలి. నెక్స్ట్ నోము వచ్చేసి పంచపాండవుల నోము. ఈ నోముకోవడానికి ఇలా 5 ప్లేట్లు కానివ్వండి, గిన్నెలు, డబ్బాలు ఏవైనా మీకు అనుగుణంగా ఉన్నాయి తీసుకొని వీటిలో 5 రకాల పప్పులు వేసుకోవాలండి. ఒక దాంట్లో పుట్నాల పప్పు, శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు, అలాగే మినపప్పు వేసుకుంటున్నాను. మీకు ఏవి దొరికితే అవి 5 రకాల పప్పులు వేసుకోవాలి. మైసూర్ పప్పు, వేరుశనగ పప్పు అలా ఏవైనా 5 రకాల వేసుకున్న తర్వాత ఒక్కొక్క దాంట్లో మనం దక్షిణ పెట్టుకోవాలి. అంటే 21 రూపాయి, 51 రూపాయి, 101 రూపాయి మన స్తోమతను బట్టి, మన వీలుని బట్టి దక్షిణ పెట్టుకొని ఆ ప్లేట్ల కింద ఒక టవల్ పెట్టుకోవాలండి. టవల్ పెట్టుకొని 5 టవళ్ళు 5 ప్లేట్ల కింద పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి. ఇలా 5 గిన్నెల కింద 5 టవల్స్ పెట్టి నోముకున్న తర్వాత ఈ నోమును 5గురు అన్నదమ్ములకు ఇవ్వాలి. ఇది పంచపాండవుల నోము. ముత్యాల ముగ్గు నోముకోవడానికి 13 గిన్నెలు తీసుకొని ఒక్కొక్క గిన్నెలో ముగ్గు వేసుకోవాలి. ఇలా నిండా ముగ్గు వేసుకున్న తర్వాత ఒక్కొక్క గిన్నెలో వచ్చేసి 13 ముత్యాలు లేదా 13 వైట్ పూసలు ఉంటాయి కదా, వాటిని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 చూపిస్తున్నాను, 13 వేసుకోవాలి. ఇలా 13 గిన్నెలలో కూడా 13 ముత్యాలు వేసుకొని నోముకోవాలి. దీన్ని ఎవరికైనా ఇవ్వవచ్చు. తర్వాత వచ్చేసి కూరగాయల బుట్టలు. ఈ నోముకోవడానికి ఇలా బుట్టలు కానివ్వండి, ప్లేట్లు కానీ తీసుకొని ఒక్కొక్క ప్లేట్లలో 13 కూరగాయలు తీసుకోవాలి. 13 రకాల కూరగాయలు మనకు ఉంటాయి కదా, ఆ 13 రకాల కూరగాయలని 13 ప్లేట్లలో వేసుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి. నోముకున్న తర్వాత గౌరమ్మను పెట్టుకొని మనం ఉంచుకొని మిగిలినవి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. మనకి చిక్కుడుకాయలు, దొండకాయలు ఇలా అన్ని రకాల కూరగాయలు 13 అవుతాయి. అవన్నీ కూడా పెట్టుకొని ఈజీగా నోముకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరికాయ ప్లేట్లు. ఈ నోముకోవడానికి 5 ప్లేట్లు కావాలి. 5 కొబ్బరికాయలు, 5 కర్చీపులు తీసుకోవాలి. ఒక్కొక్క ప్లేట్లో ఒక కొబ్బరికాయ, ఒక కర్చీప్ తీసుకోవాలి. ప్రస్తుతానికి కొబ్బరికాయ లేదు కాబట్టి నేను ఇలా ఇది చూపిస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఒక కొబ్బరికాయ, ఒక నాప్కిన్ పెట్టేసుకొని ఒక గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి. గౌరమ్మ పెట్టుకుని మనం ఉంచుకొని మిగిలిన 4 వేరే వాళ్ళకి ఇవ్వాలి.
బావకి బఠానీలు, అక్కకి అద్దాల చీర. ఈ నోము నోముకోవడానికి 2 ప్లేట్లు తీసుకోవాలి. ఒక ప్లేట్‌లో బఠానీలు వేసుకోవాలి. మరొక ప్లేట్‌లో అద్దాల చీర పెట్టుకోవాలి. అద్దాల చీర లేకపోతే చీరకి అద్దాలైనా అంటించేసుకున్నా సరిపోతది. గౌరమ్మని పెట్టుకొని నోముకొని ఈ బఠానీల ప్లేటు బావకి, అలాగే అద్దాల చీర ప్లేటు అక్కకి ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి పాల గిన్నె, పానకం గిన్నె. ఈ నోము నోముకోవడానికి ఒక 2 గిన్నెలు తీసుకోవాలి. ఒక దాంట్లో పాలు పోసుకోవాలండి. మరొక దాంట్లో బెల్లం అలాగే నీళ్లు కలిపి నీళ్ళని పోసుకోవాలి. దీంట్లో గౌరమ్మని పెట్టుకొని పాల గిన్నె మనం ఉంచుకొని ఆ పానకం గిన్నె వేరే వాళ్ళకి ఇవ్వాలి.